లోకంలో ఎవరైనా 58 సంవత్సరాలు వచ్చింది అయిపోయాడు, ఇంకోటికి 60 సంవత్సరాలు వచ్చింది ఉద్యోగం నుంచి విరమణ తీసుకుంటాడు. శంకరుడు అట్లాంటి వాడు నిత్యాయ అన్ని యుగాల్లోనూ ఉంటాడు. శుద్ధాయ శ్మశానంలో ఉంటాడు. శ్మశానం అపవిత్రమైన ప్రదేశం, కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత శ్మశానాన్ని కూడా శుద్ధముగా చేయగలిగిన శక్తివంతుడు ఎవరంటే శంకరుడు. ఇట్లా ఈ శ్లోకాన్ని వ్యాఖ్యానం చేసుకోవాలంటే 2 గంటల ఉపన్యాసం అవుతుంది. కాబట్టి సూక్ష్మీకరించి కొండని ఏదైతే ఉంటుందో దాన్ని అద్దంలో చూపించినట్టుగా కొన్ని మాటలు మాత్రమే మనం వ్యాఖ్యానం చేసుకోగలిగాం. శివస్వరూపం అంటే తన శరీరం మొత్తాన్ని లోకానికి అలా అందించేటటువంటి వాడు అర్థం. అంతటి ఉత్తముడు శివుడు. మరో ఉత్తరం చూద్దాం గురుగారు. విశాఖపట్నం నుంచి లక్ష్మీ ప్రసన్న గారు రాస్తున్నారు. శివలింగం ఆకార విశిష్టత ఏమిటి తెలియచేయగలరు అని అడుగుతున్నారు. శివుడు లింగాకారంగా అలా ఉద్భవించి ఉన్నాడు. దానికి తుది ఏది మొదలేది తెలియాలి అని అందరూ ఆలోచించారు దేవతలు. అంతుపట్టల బ్రహ్మని నీకు హంసవాహనం ఉందిగా పైదాకా వెళ్ళి చూడు అని పంపిస్తే బ్రహ్మ హంసవాహనం మీద అలా ఎగురుతున్నాడు ఎగురుతున్నాడు ఎగురుతున్నాడు, ఎక్కడా తెలియలే. విష్ణువుని పిలిచారు, నువ్వు ఎత్తిన అవతారాల్లో వరాహ అవతారం ఉందిగా, భూమి లోపలికి కూడా అలా 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 తవ్వుకుంటూ పెడతావుగా, ఈ శివలింగానికి ఆ ప్రారంభం ఎక్కడుందో తెలుసుకురా. ఇద్దరూ వెళ్ళారు. ఈయన ఎంత దిగువకి తవ్వుతున్నా, ఆయన ఎంత ఎగువకి ప్రయాణిస్తున్నా తుది మొదలు తెలియలే. వెంటనే ఏమిటిది తుది మొదలు తెలియకుండా ఏదైనా ఉంటుందా అని అనుకుని ఓ ఇద్దరిని సాక్ష్యాలుగా తెచ్చుకున్నారు. ఆవు గోవు అన్నమాట. చూసావా నువ్వు? చూశాను నేను, తలాడించింది. మొగలి పువ్వు పైనుంచి పడి దాని అంతు నేను చూశాను తెలియజేసింది. ఈ 2 అబద్ధపు సాక్ష్యాలు కాబట్టి ఆవు ముఖం పవిత్రం కాదు. అందుకనే ఎక్కడైనా దేవాలయ ప్రతిష్ఠ జరిగినప్పుడు ఆవు దూడని తీసుకొచ్చి ఆవు వెనక్కి తిప్పి ఆవు పృష్ఠాన్ని చూపిస్తారు తప్ప ఆవు ముఖాన్ని మాత్రం దేవాలయ ప్రతిష్టలో మొట్టమొదటిగా దేవుణ్ణి చూపించినప్పుడు చూడనివ్వరు. ఆవు ముఖం పవిత్రం కాదు, ఆవుకి సంబంధించిన పృష్ఠం వెనుక భాగం పవిత్రమైంది. మొగలి పువ్వు ఇలా అబద్ధమాడింది కాబట్టి మొగలి పువ్వుని పూజకి పనికిరాందిగా నిషేధించారు పెద్దలు. ఏమిటి ఇక్కడ విశేషం? శివలింగం ఏదైతే అలా భూమి నుండి లోపల నుండి ఎక్కడి నుండో తెలియని చోటు నుంచి ఆకాశం ఎక్కడుందో ఆ పై వరకు కూడా తెలియనంత ఎత్తుగా ఎదిగింది అంటే ఏ 7 లోకాలు కిందున్నాయో, ఏ 7 లోకాలు పైనున్నాయో ఈ 14 లోకాలకి మధ్యలో అలా పెద్దదైనటువంటి శివలింగం నిలబడి 14 లోకాలని ఇటు అటు కదిలిపోకుండా, ఒరిగిపోకుండా, పడిపోకుండా రక్షిస్తున్నది.